మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము. అవును తండ్రి, నీ ప్రేమని కోరుకున్నావు, నువ్వు నన్ను కోరుకున్నవాడు తండ్రి. నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు మీరే తండ్రివా, మమ్మల్ని నిలబెట్టినవాడు మీరే తండ్రివా, మా సహాయకుడు మీరే తండ్రివా, మమ్మల్ని బలపరచువాడు మీరే తండ్రివా, మా కృపలతో వారి కృపతో మమ్మల్ని నడిపిస్తున్నావు దేవుడు మీరే తండ్రివా, బలపరచువాడు మీరే తండ్రివా, మమ్మల్ని దాటి వేయక మాకు సమీపంగా ఉండి నడిపించేవాడము మా సహాయకుడు నీవేనయ్యా, మా బలవంతుడైన దేవుడు మీరే తండ్రివా, కృప ఎంబడి కృపతో నింపి నడిపించగల దేవుడు నీవేనయ్యా. అయా నీవే చూస్తుండగా మా తేజోవాసుడు నీవే తండ్రివా, నా మహిమకు కారణభూతుడైన దేవుడు మీరే తండ్రివా. అయా నీకు తప్ప వేరొకరు లేరు తండ్రివా, బలముతో ఉదయించే సూర్యుని వలె ఓ తేజోమయమని నీ మహిమ చేతే తండ్రివా, ఓ మహిమ గల నీ హస్తమును చాపి మీరు మమ్మల్ని నడిపించిన దేవుడు మీరే తండ్రివా, బలముతో ఉదయింప చేసేవాడువు నీవే తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. నీ కృపలో మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి, బలముతో ఉదయింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రివా. మీ హస్తాన్ని చాపండి, నీ కృపతో మమ్మల్ని నింపు ముందుకు నడిపించిందానికి స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య భాగంలో వెళుతుండగా నీ వాక్యం చేత మీరు నాతో మాట్లాడి కూడిన ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంది తండ్రివా. శక్తి గల నీ వాక్కు చేత, ప్రభావం గల నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని దర్శించి మీరే ముందుకు నడిపించి బలపరచుబడి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డని వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలో పరిచారకుడు ఎలా ఉండాలి, పరిచారకుడు ఎలా ఉండాలి అని ఈరోజు కొన్ని మాటలు ఒక వ్యక్తి విషయంలో మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే కనుక దేవుడు అబ్రహామును దర్శించి అయ్యా నీ కుమారుని ఇస్తాను అని చెప్తే అబ్రహాము అంటాడు, అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడిని పోచున్నానే, దమస్కు ఎలియాజుడే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగా మార్చబడును. ఇక్కడ మనం చూస్తే కనుక అబ్రహాము ఎలియాజరు ఎవరంటే తన ఇంట్లో పని చేసేవాడు, లేకపోతే అక్కడ రాయబడిన మాట మనం చూస్తే కనుక నా ఇంటిలో ఉన్న పరివారంలో ఒకరిని వారసుడుగా నేను చేసుకుందును అన్నాడు. అంటే ఎలియాజరు ఎవరంటే ఇంటి పెద్ద దాసుడు, లేకపోతే ఇంటికి లేకపోతే పనివాడు అని చెప్పవచ్చు. ఎందుకు ఒక వ్యక్తి లేకపోతే ఎలియాజరు, దమస్కు ఎలియాజరు అనే వ్యక్తి అబ్రాము కలిగిన ఆస్తి మీద వారసుడుగా పిలిపించుకోవడానికి అతనున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఎందుకు ఆ పరిచారకుడు లేకపోతే ఆ పనివాడు ఎందుకు అబ్రాము అంతగా కోరుకున్నాడు? నాకు సంతానం లేదు కాబట్టి నా వారసుడుగా, నా తర్వాత వారసుడుగా ఎలియాజర్ని నేను నియమించుకుంటున్నాను అని దేవునితో ఎందుకు చెప్పాడు? ఎందుకు అతనిలో ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఎందుకు అంతగా ఎలియాజరుని నమ్మాడు? ఆ ఎలియాజరు ఆ పరిచర్య ఎలాగ కొనసాగించాడు అబ్రహాము దగ్గర? అలాగా ఎందుకు వారసుడుగా పిల్లలు లేరు, నాకు వారసుడు అతడే అని చెప్పుకోవడానికి కారణం ఏంటి? చాలామంది పనివారు ఉన్నారు, అబ్రహాము దగ్గర చాలా పనివారు ఉన్నారు, కానీ పనివారిలో ఉన్న అందరికన్నా ఎలియాజర్ని ఎక్కువగా కోరుకున్నవాడు ఎవరంటే ఎలియాజర్ని అబ్రహాము కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడో మనం చూస్తే కనుక ఎలియాజరు ఒక నమ్మకస్తుడు అబ్రహాముకు. ఇంక చెప్పాలంటే అబ్రహాముకు ప్రియమైన దాసుడు. అబ్రహాముకు ఎలియాజరు ఎలా అంటే ప్రియమైన దాసుడు.
ఇంకా చెప్పాలంటే ఎలియాజరుకు అర్థం ఏంటంటే దేవుడే సహాయకుడు. ఎలియాజరుకు అర్థం ఏంటంటే దేవుడే సహాయకుడు. దేవుడు సహాయం అబ్రహాముకి ఎలియాజరు చేత దేవునికి సహాయములు అనుగ్రహించబడారు. అదే రీతిగా నమ్మకస్తుడు ఎలియాజరు. నమ్మకస్తుడైన వాడు ఎలియాజరు. అందుకనే ఏం చేస్తున్నాడంటే అతన్ని తన వారసుడుగా దేవుని దగ్గర మనుషుల ముందు కాకపోయినా దేవుని ముందు ఏం చేశాడంటే అయ్యా ఇతడు నా వారసుడు అని చెప్పుకోవడం ప్రారంభం. ఎందుకు అలా చెప్పాడంటే అతడు నమ్మకస్తుడు కాబట్టి. నమ్మకం లేకపోతే కనుక చెప్పగలుగుతాడా? నమ్మకం లేకపోతే ఎప్పుడు చెప్పడు. అంటే నమ్మకస్తుడు కాబట్టి, అతడు విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి, అయ్యా 90 అంతటి మీద నాకు సంతానం లేదు కాబట్టి ఇతడు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి నాకు వారసుడుగా పిలుచుకుంటాను, వారసుడుగా చేసుకుంటాను. నాకు అన్నీ ఇచ్చావు, ఇంకా ఇస్తాను అంటున్నావు, ఇంకా నాకేమి ఇచ్చిన లాభం ఏంటి? నా తర్వాత అనుభవించడానికి ఎవరు లేరు కదా. కానీ దాన్ని అనుభవించడానికి ఇదిగో దమస్కు ఎలియాజర్ని నేను వారసుడుగా చేసుకుంటాను అని చెప్పాడు. కారణం ఏంటంటే అతడు నమ్మకస్తుడు కాబట్టి. ఇంక చెప్పాలంటే అబ్రహామునకు ప్రియమైన దాసుడు, ప్రియమైన వాడు కాబట్టి అబ్రహాముకు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు, చెప్పింది చెప్పినట్టుగా కొనసాగించేవాడు. కాబట్టే అబ్రాము ఎలియాజర్ని తన కుమారుడుగా చేసుకోవడానికి సంసిద్ధంగా కలిగి ఉన్నాడు. ఎలాగ ఉన్నాడు? లేఖనాలు ఏం చెప్తుంది? అతను వారసుడుగా చేయడానికి అతను ఏం చెప్తున్నాయో కొన్ని మాటలు మనం చూస్తే కనుక ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనానికి మనం చూస్తే కనుక ఇక్కడ అబ్రాముకు తన కుమారునికి భార్యని తీసుకురావడానికి ఎలియాజర్ని పంపిస్తారు. చూడండి ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక అబ్రాము తన ఇంటి పెద్ద దాసుని ఎలియాజరుని పిలిచి, అయ్యా ఈ దేశంలో ఉన్న ప్రజల్ని, ఈ దేశంలో ఉన్న కానానీయుల్ని ఏ స్త్రీని నా కుమారుడికి తీసుకురావద్దు. ఇంక అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు అంటే ఎవరిని తీసుకురావద్దు, నా స్వదేశం నుండి నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుని ఇస్సాకుకు తనకు సాటైన సహాయరాల్ని నువ్వు తీసుకురావాలి అని అబ్రాము ఎవరితో చెప్తున్నాడంటే ఎలియాజరుతో చెప్తున్నాడు. అంటే ఒక పనిని, ఒక బాధ్యతను, ఎంతో కుటుంబాన్ని కట్టే బాధ్యతను చెప్పాలంటే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తిని కట్టే కుటుంబ బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడంటే ఎలియాజరుకు తన పెద్ద దాసుడైన లేదా దాసుడికి అప్పచెప్తున్నాడు. ప్రమాణం చేస్తాడు. ఇగో ఏమని చేస్తాడంటే తన చేతిని తన తొడ కింద పెట్టుకుని ఇగో యెహోవా జీవము తోడు అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఎవరి కొరకు అంటే తన కుమారుని కొరకు ఎలియాజరుని పంపిస్తుంది. ఎలియాజరు ఏమైనా ఈ ఇంట్లో బంధువుడా అంటే బంధువు కాదు, రథ సంబంధి అంటే రథ సంబంధి కాదు. ఎవరు అంటే అతని ఇంటిలో పనివాడు, ఏం చెప్పాలంటే పరిచారకుడు, లేకపోతే పరిచర్య చేసేవాడికి ఎంతో కుటుంబాన్ని కట్టే బాధ్యతను అప్పజెపుతున్నాడు అబ్రహాము. తన కుమారుడు ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చూశారు కాబట్టి ఈ వ్యక్తి యొక్క సాటైన సహాయురాల్ని తీసుకురావడానికి మంచి జ్ఞానము కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అతని దగ్గర ఎవరున్నారంటే ఇదిగో ఎలియాజరు కనిపించాడు. జ్ఞానము కలిగిన వాడు, నా కుమారుడికి సరియైన అలాగే జోడును తీసుకొచ్చేవాడు ఎవరంటే ఎలియాజరు. నా కుమారుడికి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, ఇస్సాకుకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి అతని యొక్క మనస్తత్వం ఏంటో, అతని ఆలోచన ఏంటో తన తగ్గట్టుగా తన సాటైన సహాయాల్ని తీసుకురాగలవాడు ఎవరంటే ఎలియాజరు. ఆ బాధ్యతని ఎవరి మీద వేస్తున్నారంటే ఎలియాజరు మీద వేయడం ప్రారంభించాడు. తన మనసుకు తగ్గట్టుగా, ఇస్సాకు మనసుకు తగ్గట్టుగా ఇంకోటి ఒక నిబంధన ఇచ్చాడు అబ్రాహాము. ఏంటో తెలుసా? ఈ కానానీల్లో ఏ స్త్రీని తీసుకురావద్దు.
ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? నా స్వదేశానికి వెళ్ళు, నేను నా దేశాన్ని విడిచి వచ్చాను, అక్కడికి వెళ్ళి నా కుమారుని కొరకు కుమార్తెలతో కోడలు తీసుకురా అని చెప్పాడు. ఇంక చెప్పాలంటే వీళ్ళకి ఏం లేదంటే పెళ్లి చూపుల్లో ఏం చెప్పండి, ఈ ఎలియాజరు చెప్పడం, చెప్పి ఆ వ్యక్తి ఆ స్త్రీ నమ్మి ఎలియాజరుతో పాటు రావాలి. ఇప్పుడు కనుక ఎవరైనా వస్తారా? అమ్మ, ఇక్కడ పలానా పట్టణంలో ఖమ్మంలో ఒక అబ్బాయి ఉన్నాడు, చక్కని వాడు, మంచివాడు, దేవుడి చేత ఆస్వాదించబడినవాడు అని మీరు వేరే హైదరాబాద్ వెళ్ళి తీసుకురమ్మని చెప్తే కనుక మన వెనకాల వస్తారంటారా? పొరపాటున రారు. ఎంత సవాలు ఇది. ఇప్పుడు ఎలియాజర్కి ఎలాంటిది? సవాలును స్వీకరించిన వాడు ఎలియాజరు. కత్తి మీద సామంటారు చూసారా? సవాలును స్వీకరించేవాడు. అంటే ఎంత కఠినమైన పరిస్థితితో దానిని అనుకూలంగా మార్చగల సామర్థ్యత కలిగిన వాడు ఎవరంటే ఎలియాజరు. అంటే మొదటగా పెట్టే ప్రశ్న లేకపోతే పాయింట్ ఏంటో తెలుసా? సవాలును స్వీకరించేవాడు. తన ఎదుట ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా, తన ఎదుట ఎంత శ్రమలతే తనని పడేయాలనే పరిస్థితి వచ్చినా సవాలును స్వీకరించేవాడు దమస్కు ఎలియాజరు. ఎలియాజరు సవాలు స్వీకరించాడు. మనం అంటే అక్కడ ఆయనకు కూడా ఒక డౌట్ వచ్చింది. అయ్యగారు, యజమానులు గారు, మీరు మంచిగా చెప్పారు, మంచిదే, ఇప్పుడు అక్కడికి వెళ్తాను, అమ్మాయితో మాట్లాడతాను, కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. ఆ అమ్మాయి కనుక ఒకవేళ రాకపోతే నీ కుమారుని నేను తీసుకెళ్ళాలంటే అని అంటాడు. లేదు లేదు, నా కుమారుని మాత్రం తీసుకెళ్ళకూడదు. ఆ అమ్మాయి కనుక రాకపోతే కనుక నీవు నాతో చేసిన ప్రమాణము అక్కడితో రద్దు అయిపోయినట్టే అని చెప్పాడు. ఇప్పుడు తనకున్న సందేహాలు ఏదైతే ఉన్నాయో, ఎలియాజరు అబ్రహాము ఎలియాజరుకి ఏదైతే చెప్పాడో, తనకున్న సందేహం ఏదైతే ఉందో అది అడిగాడు, సవాలు స్వీకరించడానికి ప్రయాణం చేశాడు. అందుకనే ఎలియాజర్ని తన కుమారుడుగా లేకపోతే ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి అబ్రహాము. ఎలియాజర్ని తన కుమారుడు అని చెప్పుకోవడానికి, తన వారసత్తుగా మార్చుకోవడానికి ఎలియాజర్ని చేయడానికి కారణం తెలుసా? సవాళ్ళు స్వీకరించేవాడు. తన ఎదుట ఎవరు చిక్కులు లాంటి పరిస్థితులు ఎటువంటి వచ్చినా సరే ఆ సవాళ్ళను స్వీకరించేవాడు ఎలియాజరు. ఈరోజు మనకు ఎదురవుతున్న శ్రమలు కావచ్చు, మనకు ఎదురవుతున్న శోధనలు కావచ్చు, ఆ సవాళ్ళను స్వీకరించగలిగే ఆ సామర్థ్యత మనకు రావాలి. ఈరోజు తనకున్న అలాగే తన మదిలో ఎదురుతున్న ఆ ప్రశ్న ఏదైతే ఉందో అడిగేశాడు. అయ్యా, ఈ సమస్య ఇది ఉంది, ఇప్పుడు నేను వెళుతున్నాను, వెళ్ళేటప్పుడు ఆమె రాకపోతే ఏంటి అనే సవాలు ఇచ్చాడు. సవాల్లో ఉన్న తనకున్న ప్రశ్న కూడా ఏం చేశాడు? అడిగాడు. అడగగానే ఏమైంది? వెంటనే తెలుసుకున్నాను, సరే అయితే మంచిది, నాకున్న ప్రశ్న తీరిపోయింది, సవాలు స్వీకరించడానికి వెళ్ళాడు. ఈరోజు మనలో ఉన్న మదిలో ఉన్న ప్రశ్నలే కావచ్చు, మదిలో ఉన్న క్వశ్చన్సే కావచ్చు, ఏమని తెలుసా? ఆ సవాళ్ళతో మనం వెళ్తున్నప్పుడు దానికి ఉన్న ప్రశ్నలను ఏం చేయాలో తెలుసా? మనం వెంటనే అడగడం ప్రారంభించాలి. అడిగిన ప్రశ్నకు జవాబు వెంటనే అబ్రహాము కూడా చెప్తున్నారు. అయ్యా, ఈ సవాల్లో నీకు ఇచ్చిన ఈ సవాల్లో కనుక ఆమె రాకపోతే కనుక నీతో నాకు నిబంధన లేదు, ఆ ప్రమాణంలో నీవు దూరం అయిపోయినట్టే. అంటే ప్రశ్న వేశాడు, జవాబు కూడా అబ్రహాము చెప్పగానే ఏం తెలుసా? సరే యజమానుడా అని వెంటనే ముందుకు కొనసాగించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రశ్నకు జవాబుడు మనం పొందుకోవాలి ఈరోజు. అంటే తనకు వచ్చిన ప్రశ్నకు ఏం పొందుకున్నాడు? వెంటనే జవాబు పొందుకున్నాడు. అంటే పరిచారకుడు ఎలా ఉన్నాడో తెలుసా? సవాలులో కూడా తనకున్న సామర్థ్యతను చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఎలియాజరు ఎలా ఉన్నాడో తెలుసా? నమ్మకస్తుడు. అందుకనే యెహోవాయే సహాయకుడు, దేవుడే సహాయకుడు అది పేరు పెట్టబడినవాడు. ఈరోజు మనకి కూడా పేరు పెట్టాడు దేవుడు. మనకు కూడా పేరు పెట్టిన మనకున్న ఎదురుగా ఉన్న సవాళ్ళలో, ఎదురవుతున్న శ్రమల్లో, ఎదురవుతున్న బాధల్లో, ఎదురవుతున్న ఇరుకులో ఈ సవాళ్ళు స్వీకరించడానికి మనం ముందుకు వెళ్తున్నాము? ఎదురవుతున్న సవాళ్ళలోనికి మనం వెళ్ళటానికి మనం ఎలా ఉన్నామంటే సందేహించే వారంగా ఉంటున్నాం. మనకున్న ప్రశ్నలోనికి, మనకున్న ఇరుకులోనికి ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ దాన్ని ఎలియాజర్ లాగా మనం ఎలా తెలుసా? మనము క్వశ్చన్ వెంటనే జవాబు పొందుకునే వారంగా ఉండాలి. ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు జవాబు పొందుకునేవారుగా ఎలియాజరు సరియైన ప్రశ్న వేశాడు, సరియైన జవాబు పొందుకుని వెళ్ళాడు. అంటే ఎలియాజరు ఎలా ఉన్నాడంటే వినగలే వ్యక్తిగా ఉన్నాడు. తనకున్న ప్రశ్నకు జవాబు ఏం చేస్తుందో తెలుసా? వినగల స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని జవాబు పొందుకున్నాడు,
సరే నాకు ఇచ్చిన ఈ పనిలో, ఈ బాధ్యతలో, ఈ సవాల్లో నేను ముందుకు వెళ్తాను. సవాల్లో స్వీకరించిన వాడు మొదటిగా. రెండవదిగా మనం చూస్తే కనుక అదే 24వ అధ్యాయము 5వ వచనం చూస్తే కనుక తనకి ఎదురైన పరిస్థితి ఏమైందంటే అక్కడ మనం చూస్తే కనుక ఈ దేశంలో స్త్రీని మట్టుగా మనం చూస్తే కనుక అక్కడ చెప్పేమానంటే ప్రయత్నములు పరిశీలించేవాడు. తనకొచ్చిన ఏదైతే సవాలు ఇచ్చాడో ఆ సవాలులో పరిశీలించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ సవాలు నేను ఎలా జయించాలి. రెండవదిగా తనకొచ్చిన ఆ సవాల్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఇంక మాట చెప్తాను. ఏ పోలీసులకైనా ఓ కేసు వచ్చింది అనుకోండి, ఫలానా మీద అనుమానం, ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పగానే వెంటనే తీసుకెళ్ళి జైలు వేసేస్తారా? ఏం చేస్తారు? ఆ వ్యక్తి చేశాడో లేదో ఎంక్వైరీ చేస్తారు. ఆ వ్యక్తి అలాంటి వాడో కాదని ఏం చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తారంటే దాన్ని తనకిచ్చిన సవాల్ని ఎంక్వైరీ చేస్తారు. ఆ పరిస్థితులు ఏం చేస్తారంటే పరిశీలిస్తున్న వ్యక్తి. రోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఇదే. నీ ఎదుట పెట్టిన ఆ పరిస్థితిని క్షుణ్ణంగా నువ్వు పరిశీలించే వారిగా ఉండాలి. రోజు నీ సవాల్ని, నీకు ఇచ్చిన ఈ పనిలోను, నీకు ఇచ్చిన ఈ పరిస్థితిలో ఏదైనా లోటు ఉందో దాన్ని పరిశీలించే వ్యక్తులుగా మనం ఉండాలి. రోజు దాన్ని పరిశీలించినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు పరిశీలించకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, మనం ఏమవుతుందో తెలుసా? ముందుకు కొనసాగించబడలేము ఈరోజు. అందుకనే పరిశీలించేవాడు కాబట్టి ఎలియాజరు ఏమయ్యాడో తెలుసా? అబ్రహాముకు దాసుడు గలతే కుమారుడుగా పిలిపించుకోవడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. అంటే పరిస్థితి కూడా తనకొచ్చిన సవాళ్ళు ఏం చేసేవాడంటే పరిశీలించేవాడు. ఈ పరిస్థితి, ఈ సమస్యకు ఏ సొల్యూషన్ కావాలో, వచ్చిన ఈ సమస్యకు ఏది కావాలో గుడ్డిగా వెళ్ళిపోయేవాడు కాదు. ఏదో వాళ్ళు చెప్పారని వెళ్ళిపోయేవాడు కాదు. వాళ్ళు చెప్పారులే, వీళ్ళు చెప్పారులని మంది మాట వినేవాడు కాదు. తనకంటూ ఒక నిర్ణయం ఉంది, తనకంటూ ఒక గురి ఉంది, తనకంటూ ఒక ఆలోచన ఉంది. ఆలోచనలు దాన్ని క్షుణ్ణంగా పిన్ టు పిన్ ఏం చేసేవాడంటే పరిశీలించేవాడు కాబట్టే ఏం చేస్తాడో తెలుసా? అయ్యా, ఆమె రాకపోతే నేనేం చేయాలి అని వేసిన సవాల్లోనే ప్రశ్న ఉంది. ఒకవేళ రాకపోతే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వెంటనే అడిగాడు, అయ్యా నీతో నాతో నిబంధన లేదు, ఆ ప్రమాణానికి నువ్వు విడుదల పొందుతావు అని చెప్పాడు. అంటే పరిశీలించాడు కాబట్టి అతనికి ఇచ్చిన సవాల్లో వచ్చిన సమస్యను సూటిగా అబ్రహాముకి ఏం చేశాడంటే చూపించడం ప్రారంభించాడు. తనకు చూపించాడు కాబట్టే తను ముందుకు కొనసాగించబడేవాడిగా ఉన్నాడు ఈరోజు. అందుకనే ధనవంతుడైన అబ్రహాము, ఐశ్వర్యవంతుడైన అబ్రహాము, ఇంక చెప్పాలంటే దేవుని స్నేహితుడని పిలువబడుతున్న అబ్రహాము నమ్మాడంటే అతడు ఎంత నమ్మకస్తుడిగా ఉంటే నమ్మాడో, అతడు ఎంతగా పరిశీలించే వ్యక్తిగా తనకు వచ్చిన బాధ్యత పని విషయంలో ఎంతగా నమ్మకస్తుడిగా ఉంటే నమ్మాడో, ఎంతగా నమ్మాడంటే తను కుమారుడుగా చేయడానికి అంతగా నమ్మాడు. ఈరోజు దేవుడు కూడా నిన్ను కూడా అదే రీతిగా నమ్మాలనే నమ్మకం నీలో ఉండాలి ఈరోజు. అందుకని అన్నాడు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని ప్రశ్న అంటూ ఉండదు. మనకు వచ్చిన శోధనకు పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తారు. కానీ దాన్ని ఏం చేయాలో తెలుసా? క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. మనం చేయని పరిస్థితి అని తెలుసా? దాన్ని పరిశీలించాం. వచ్చిన పరిస్థితికు ఏం చేయాలో తెలుసా? పరిశీలించాలి. ఇప్పుడు మనం కేసు పెట్టుకున్నాం, కేసు వచ్చిన తర్వాత మనం ఏం పెట్టుకుంటాం? కోర్టులో కేసు వేసిన తర్వాత ఏమైనా పెట్టుకుంటాం? లాయర్ పెట్టుకుంటాం. ఇప్పుడు లాయర్ ఏం చేయాలి? మనకి ఇచ్చిన వాటన్నిటిని ఏం చేయాలి? వాళ్ళు పరిశీలించాలి. పరిశీలించకుండా వీళ్ళు చెప్పారులే అని వారు ఏం చేశారు? వాటినే కొనసాగించారు అనుకోండి, దానివల్ల ఏం లేదు, వాళ్ళకి ఉపయోగమే లేదు. వీరు చెప్పినట్టుగా గుడ్డిగా నమ్మటం వల్ల ఉపయోగం లేదు. ఏం చేయాలో తెలుసా? వాటిని పరిశీలించాలి. ఈ కేసు నిజమైనదా కాదా, ఈ కేసు అలాంటిదా కాదని ఏం చేయాలంటే పరిశీలించే వ్యక్తిగా ఉండాలి ఈరోజు. అందుకని వాక్యం సెలవిస్తుంది, పరిశీలించే వ్యక్తులు కావాలి ఈరోజు. వారికి ఇచ్చిన ఆ బాధ్యతలో పరిశీలించే వారిగా ఉండాలి. మూడోదిగా మనం చూస్తే కనుక 24వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే కనుక 9వ వచనం చూస్తే ఇక్కడ మనం చూస్తే కనుక అబ్రాము చూపించిన సూచనలన్నీ పాటించే వ్యక్తిగా ఇక్కడ ఎలియాజరు, దమస్కు ఎలియాజరు ఉంటాడు. ఈరోజు మన జీవితంలో ప్రతి సూచన,
యజమానుడు ఏమైతే చెప్పాడో అవన్నీ పాటించే వ్యక్తిగా దమస్కు ఎలియాజరు కొనసాగించబడుతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇదే. సూచనలు పాటించే వారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఆ ఆజ్ఞలను, దేవుడు మనకి ఇస్తున్న ఆ పద్ధతులను మనము పాటించే వారిగా ఉండాలి తప్ప వాటిని వైదొలేవారుగా మనం ఉండకూడదు. అందుకని సూచనలు పాటించేవాడుగా ఎలియాజరు ఉన్నాడు. అందుకని తన కుమారుడుగా పిలిపించబడ్డాడు. నాలుగోదిగా మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడంటే, మనం చూస్తే కింద వచ్చిన మనం చూడండి 24వ అధ్యాయము 34, 39 వచ్చినాలు మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఇక్కడ ఎలియాజరు ఏం చేస్తాడంటే అక్కడున్న పనివారితో అక్కడున్న రెబ్కా యొక్క తల్లిదండ్రులతో సమస్తాన్ని ఏం చేస్తుందంటే వివరించేవాడుగా ఉన్నాడు. తన యజమానుడు ఎలాంటి వాడో, యజమానుడు ఎవరి మీద నమ్ముకున్న వాళ్ళతో భరోసా కలిగి వెళ్ళాడో వాటన్నిటినీ క్షుణ్ణంగా ప్రకటించిన వ్యక్తిగా దమస్కు ఎలియాజరు ఏం చేస్తుంటే వారందరికీ ఏం చేస్తుంటే పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పిన్ను పిన్ను వివరించడం ప్రారంభిస్తున్నాడు. అక్కడ అన్నాడు, నా యజమానుడు దేవుని చేత ఆస్వాదించబడ్డాడు. నా యజమానుడు ఇదిగో, నా యజమానికి వృద్ధాప్యంలో ఇదిగో రేపు మనం చూస్తే కనుక ఈ వృద్ధాప్యంలో శారా తన కుమారుడు కనింది. ఇదిగో అతను పెద్దవాడయ్యాడు. అతనికి చక్కని భార్యను తీసుకురమ్మని దేవుడు ఇదిగో నా యజమానుడు నన్ను పంపించాడు. అన్ని విషయాలు ఆస్వాదించబడినాడని తన పరిస్థితిని అంతను అక్కడున్న అబ్రాహాము ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని, ఇస్సాకు ఎలా పుట్టాడో, ఇస్సాకు జీవితం గురించి ఏం చేస్తుంటే అక్కడున్న రెబ్కా కుటుంబానికి క్షుణ్ణంగా వాటన్నిటిని ఏం చేస్తుంటే వివరించడం ప్రారంభించారు. ఈరోజు మనం ఏం చేయాలని తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలో తెలుసా, వివరించే వారిగా ఉండాలి. దేవునికి అక్కడ ఎవరైతే ఉన్నారో వాటన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా పిన్ టు పిన్ను ఏం చేయాలో తెలుసా, వివరించాలి. ఒక మాట చెప్తాను, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కడుపులో నొప్పి ఉందనుకోండి, మనం ఎందుకు ఏం చేయాలి, మన కడుపులో నొప్పి ఎందుకు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చేస్తాడు, మన కడుపులో నొప్పి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, తిన్నప్పుడు వస్తుందా, తినక ముందు వస్తుందా, అన్నీ అడుగుతున్నప్పుడు అతను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఏం చేయాలి, మనం జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా వాడు ఏదో ట్యాబ్లెట్ రాస్తాడు, ఏదో లేదంటే కడుపులో నొప్పి వస్తుందని అని చెప్పి అనుకోండి, కడుపులో నొప్పికి గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, మనం భయపడిపోయి ఈ ఆపరేషన్ చేస్తారు, ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం, భయపడిపోయి మనకున్న సమస్య మనం చెప్పపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఏ సమయంలో ఏది వాళ్ళు అడుగుతున్న దానికి లేదండి ఆ సమయంలో ఇళ్ళ నొప్పి వస్తుందండి అని అడగు మునిపోయిన చెప్పినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడో తెలుసా, సరైన వైద్యము చేస్తాడు. అందుకని పిన్ టు పిన్ కూడా ఏం చేస్తాడు ఇక్కడంటే, ఇప్పుడు రెబ్కా అబ్రాహాము ఇంటికి రావాలి, ఇస్సాకు దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇస్సాకు ఇల్లు ఎలా ఉంది, ఇస్సాకు తండ్రి ఎలాంటి వాడు అనేది ప్రతి దాన్ని ఏం చేస్తాడంటే క్షుణ్ణంగా రెబ్కా కుటుంబానికి దేవుడు లేకపోతే ఎలియాజరు తెలియజేయడం ప్రారంభిస్తాడు, దేవుడు ఎలాగ ఆస్వాదించాడని. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే వారిగా మనం ఉండాలి. వాళ్ళు ఎవరో తెలియదు, ఇంకా చెప్పాలంటే దమస్కు ఎలియాజరుకి రెబ్కా కుటుంబం ఎవరో తెలియదు, కానీ వారందరికీ ఏం చేస్తాడంటే అబ్రాహాము గురించి, అతడి కుమారుని గురించి క్షుణ్ణంగా పరిస్థితులన్నింటినీ ఏం చేస్తాడంటే వివరిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా వివరించాలి, కానీ లేనిది మనం ఎక్కడ ఉంటారంటే, ఒకరోజు ఇలాగే యూట్యూబ్లో ఒకటి చూస్తున్నాను, స్టోరీ చూస్తుంటే ఒక వ్యక్తికంట ఒక మాట చెప్పారంట. ఆ మాట అంట 100 మంది నోట్లోకి వెళ్ళేసరికి ఏమైందంటే వేరే బాటగా మార్చబడిందంట. ఉదాహరణకి ఎలాగో చెప్పారంటే దాన్ని ఎలా చెప్తారంటే, వరుసగా 10 మంది నుంచి పెడదాం. ఆ గిన్నెలో ముందున్న వాడి గిన్నెలో ఒక కేజీ పిండిని వేస్తే వెనక్కి పోసారు అనుకోండి, ఎంతకు వెళ్ళిద్ది, వెనక్కి కేజీ వెళ్ళిద్దా చివరోడి దగ్గరికి, ఎలాదో కొంచెం వెళ్ళింది. అంటే ఇక్కడ ఏసే పిండి ఎక్కువగా ఉంది, చివరికి వెళ్ళేసరికి కొంచెం వెళ్ళింది.
కానీ మనం చెప్పే ప్రతి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. ఏమో తెలుసా, దానికి వీళ్ళ మాట ఇంకోటి ఎగస్ట్రా వేస్తారు. ఇంకా వీళ్ళేమైనా ఆగుతారా? రెండవలో ఆగుతారా? వీళ్ళు ఇంకో మాట ఎగస్ట్రా వేస్తారు. ఇలాగ ఇద్దరు ముగ్గురు నలుగురు ఏంటంటే చెట్లదట రాజుగారి పంటలో అంట ఆయన ఏం చేయాలి, మొక్క దొరికితే మాంసం మొక్క తిని అంట బొక్క ఏం చేసిందంట, ఇరిగి పళ్ళలో ఇరుక్కుందంట. ఇలాగా రాజు మంత్రి చెప్పాడంట పక్కనోడికి. ఈ పనివాడు ఏం చేశాడు, లేకపోతే సేవకుడు ఏం చేశాడు, బయట ఊరిలో చెప్పాడంట. వాడెళ్ళి అలా అలా చెప్పాడండి. రాజు నోట్లో అంట ఒక దూలం దూరిందని చెప్పారంట. ఏం దూరిందంట? అందరు ఈ నోట్లో ఏం దూరింది, ఇంత మొక్క దూరితే అందరి నోట్లోకి వెళ్ళేసరికి అలా దూరిందిరా. అసలు చెప్పడానికైనా అర్థం ఉండాలి. కానీ వారు ఏం చేశారంటే రాజు నోట్లో దూలం ఎలా దూరిందని ఆ ఊరు మొత్తం ఆలోచిస్తున్నారంట. కారణం ఏంటో తెలుసా, ఒక్కరి నోట్ల నుంచి ఒకరు ఏంటో తెలుసా, వారు ఎలా ఉన్నారంటే దాన్ని సరి అయిన రీతిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు లేరు. కానీ క్రైస్తవుడుగా విశ్వాసుగా పిలువబడుతున్న వారు ఎలా ఉండాలో తెలుసా, సంబంధికులకు పరిస్థితిని ఏం చేయాలో తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా వివరించాలి. అలా వివరించినప్పుడే ఏమవుతుందో తెలుసా, మనల్ని నమ్మడం అందుకని ఎలియాజర్ని రెబెకా కుటుంబం నమ్మింది. రెబెకా తల్లి అలాగే రెబెకా యొక్క తండ్రి అతని అన్నలు అందరూ నమ్మారు. అందుకని రెబెకాతో ఏం చేశారు తెలుసా, రెబెకాని ఎలియాజర్తో పాటు పంపించడం జరిగింది. అంటే అబ్రాహాము నమ్మాడు. అబ్రాహాము చెప్పిన ప్రతి మాటను ఏం చేశారు తెలుసా, రెబెకా కుటుంబం కూడా ఏం చేసింది తెలుసా, నమ్మటం జరిగింది. ఈరోజు అటువంటి అతను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో కొన్ని రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. వారందరికీ ఏం చేస్తారో తెలుసా, ప్రతిదాన్ని సంబంధికులకు పరిస్థితుల్లో వివరించడం జరిగింది. ఈరోజు మనం అటువంటి వారు కావాలి దేవునికి. అటువంటి పరిచారకులైతే క్రైస్తవులు కావాలి. ఈరోజు మొదటిగా నేను చెప్పాను, సవాళ్ళు స్వీకరించేవాడు. రెండోదిగా చెప్పాను, తనకు వచ్చిన ఆ సవాళ్ళు పరిశీలించేవాడిగా ఉన్నాడు. మూడోదిగా చెప్పాను, ఏం చేసేవాడు అంటే అతను ఎలా ఉన్నాడంట, మూడోదిగా మనం చూస్తే కనుక అతడు తనకున్న సంబంధికులందరికీ ఏం చేస్తాడంట, పరిస్థితులను వివరించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే పరిస్థితులను అందరికీ మనకు ఎలియాజరు స్టోరీ మనకు తెలిసింది. మార్గంలో ఉండగానే ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర మొరపెట్టిన వాడిగా ఉన్నాడు. కానీ మనం ఉండవలసిన క్వాలిఫికేషన్ ఒకటి, మనకున్న సవాళ్ళను స్వీకరించాలి. రెండోది, మనకొచ్చిన దాన్ని పరిశీలించే వారంగా ఉండాలి. మూడోది, మన సంబంధికులకు కావచ్చు ఏదైనా దాన్ని ఏం చేయాలంటే ఉన్నట్టుగా తెలియజేసే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని విషయంలో నమ్మకస్తులుగా. అందుకని అన్నాడు, ఆయన అంటాడు, అబ్రాహాము అంటాడు, ఇతడు నా నమ్మకమైన దాసుడు, ఇతడు నా నమ్మకమైన పనివాడు, ఇంక చెప్పంటే నా కొడుకు కన్నా గొప్ప నమ్మకస్తుడు అని చెప్తాడు. అందుకనే తన కుమారుని విషయంలో, వివాహాన్ని విషయంలో ఎలియాజరుకు బాధ్యతను అప్పచెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు కూడా తన బాధ్యతను, ఆ పెళ్లి రెండవ రాకడ దేవుని రాకడ బహు సమీపంగా ఉంది, ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎలా ఉండాలంటే ఈ సవాళ్ళు స్వీకరించాలి. ఏ సవాలు? అనేకల ఆత్మలను రక్షించే సవాళ్ళు. ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు, పెళ్లి సంఘమని ఈ సంఘము అనేకల ఆత్మల చేత సిద్ధపాటు చేయాలి. ఆ బాధ్యత మనకు దేవుడు అనుగ్రహించిన మనం ఈ బాధ్యతలో మనం ఎలా ఉండాలి తెలుసా, దాన్ని స్వీకరించి దానిలో పరిశీలించే వారంగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ బాధ్యతలో పరిశీలించి చూసి మనం అడుగు వేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, సంబంధికులు అంటే ఈ లోకుల అన్ని జనులకు మన యేసు ప్రభువారి గురించి ఏం చేయాలి తెలుసా, క్షుణ్ణంగా వాటన్నిటినీ యేసు ప్రభువారి కొరకు చనిపోయారండి, వారందరికీ ఏం చేయాలి తెలుసా, తెలియచేయాలి, పరిస్థితులు వివరించాలి. యేసు ప్రభువు ఎవరి కొరకు చనిపోయాడు? మన అందరి కొరకు చనిపోయాడు, మన పాపాల కొరకు, మన దోషాల కొరకు చనిపోయాడని వారందరికీ ఏం చేయాలి తెలుసా, వివరించే వారంగా ఉండాలి. వివరించే వారంగా ఉంటే కనుక దేవుడు బలమైన దాసురాలు పిలవడం ప్రారంభిస్తారు. నమ్మకమైన వాడికంట మెండైన దేవుళ్ళు అనుగ్రహిస్తారు. కాబట్టి ఎలియాజరు నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఆ అబ్రహాము లేకపోతే విలువైన సవాల్ని ఎలియాజరుకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని నమ్మాడు, మనకు ఒక సవాల్ ఇచ్చాడు. ఈ సవాల్లో మనము కూడా ఎలియాజరు లాగా మనం ఉండి అనేక ఆత్మల్ని దేవుడి కొరకు మనం కట్టేవారంగా మనమందరం మార్చబడదాము గాక. మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎలియాజరు లాగా మనం ముందుకు కొనసాగించబడాలి. మనం వెళుతున్న ఈ పరిస్థితుల్లో ఆయన మనకు సవాళ్ళు వేసేవాడు. ఆయన ఈ సవాళ్ళలో సేకరించేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు అనేక ఆత్మలు కట్టేవారంగా ఉండాలి. దేవుని కొరకు నిలబడేవారంగా మనం ఉండాలి. ఈరోజు
ఇదిగో ఆ స్వీకరించి ప్రయత్నాల్ని పరిశీలించాలి. ఏ రీతిగా ఈ పరిస్థితిలోకి వెళ్ళాలి, ఏ రీతిగా ఈ ప్రజల్ని నడిపించాలి, ఏ రీతిగా ఈ ఆత్మలు కట్టాలి, ఏ రీతిగా ఈ ఆత్మల్ని పోషించాలి అనే ఆలోచన మనం కలిగి ఉంటే కనుక దేవుడు ఒక బలమైన వ్యక్తులుగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఒక బలమైన సాధకులుగా దేవుడు మనల్ని నిలబెడతాం ప్రారంభిస్తాడు. నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ యేసు ప్రభువు వారి గురించి తెలియజేసే వారంగా ఉండాలి. యేసు ప్రభువు వారి గురించి ప్రకటించే వారంగా ఉండాలి. ఇదిగో సంబంధికులందరికీ ఎలియాజరు ఏం చేస్తుందో తెలుసా? ఆ పరిస్థితి అన్ని వివరిస్తున్నాడు. అబ్రాహాము కుటుంబం ఎలా ఉంటుంది, అబ్రాహాము సంతానము ఇస్సాకు ఎలా ఉంటాడు, ఏం చేస్తారని ప్రతిదీ పిన్ వివరిస్తాడు. ఈరోజు యేసు ప్రభువు వారు ఎలాంటి వారో, యేసు ప్రభువు నీ కుటుంబంలో నీ జీవితంలో ఏం చేశాడో, నీ జీవితంలో ఏ మేలు చేశాడు, నీవు దేవుడి దగ్గర దేవుడి దగ్గర విచారించేసేవారు గాను, ఇగో దేవుడి గురించి ప్రకటించేవారుగా నువ్వు ఉండాలి. ఈరోజు నీ జీవితంలో చేసిన మేలు ఒక సాక్ష్యము చెప్పేవారుగా మనం ఉండాలి. ఈరోజు ఆ సంబంధికులకు, ఈ లోకంలో ఉన్న ఆ ప్రజలకు వివరించేవారుగా మనం ఉంటే కనుక అనేక మంది మార్చబడతారు. అదిగో నమ్మకస్తులు కావాలి. ఈరోజు సవాలు స్వీకరించేవారు కావాలి. అదే రీతిగా ప్రయత్నమును పరిశీలించేవారు కావాలి. ఈరోజు అదిగో ఎలియాజరు లాగా ఉంటే కనుక దేవుడిని ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతాం ప్రారంభిస్తాడు. అబ్రాహాము ఎలియాజరును ఒక గొప్పవాడుగా చూపిస్తే ఈరోజు దేవుడు ఎలియాజరు కన్నా గొప్పవారుగా దేవుడు మనం చేయడం ప్రారంభిస్తాడు. ఎలియాజరుకు లేని కృప, ఎలియాజరుకు లేని మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఆత్మవరాలను, దేవుడు తన ప్రత్యక్షతను దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఇగో ఈ అంచకరమైన దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. పెళ్లి కుమారుని యేసు ప్రభువారు సమీపిస్తుండగా, పెళ్లి కుమార్తెని ఈ సంఘము కట్టే బాధ్యత దేవుడికి అనుగ్రహిస్తుండగా, ఆ బాధ్యతలు మనం స్వీకరించేదిగా, ఈ సవాలు స్వీకరించే బాధ్యతలు ఇక మనం కొనసాగించబడాలని దేవుడు మనతో మాట్లాడుతుండగానే ఈ బాధ్యత మనం స్వీకరించినప్పుడు వాటిలో ఉన్న పరిస్థితులన్నీ మనం ముందుకు కొనసాగించబడాలి. అయ్యా నేను ఉంటానయ్యా, ఆ దమస్కు ఎలియాజరు లాగా నేను కొనసాగించబడతానయ్యా, నమ్మకస్తుడుగా నేను ఉంటానయ్యా, నమ్మకస్తురాలుగా నేను ఉంటానయ్యా, కొన్ని ఆత్మలను అయ్యా నీ వైపు నేను త్రిప్పుతానయ్యా, అయ్యా అటువంటి భాగ్యాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మా తండ్రి, జీవాధిపతిమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయ్యా ఈ సమయంలో తండ్రివా విన్న వాక్యం వీరి జీవితంలో పదిలపరచండి, బలవంతులుగా నిలబెట్టండి. దానికి స్తోత్రాలు తండ్రివా. దమస్కు ఎలియాజరు ఏ రీతిగా అయితే అయా ముందుకు కొనసాగించబడ్డాడో, తనకున్న పరిస్థితులు ఏ రీతిగా తండ్రివా వివరిస్తూ ఉన్నాడో, తనకు వచ్చిన సవాళ్ళు ఏ రీతిగా స్వీకరించాడో, ఆ రీతిగా మేము కూడా అయా నీ రాకడ కొరకు అనేక ప్రజలు సేతవా నీ వైపు త్రిప్పే వరకు నీ కృపణ మాకు దయచేయండి తండ్రివా. అయా మంచి పరిచారకులుగా, మంచి పనివారిగా మీ ఉండే కృప దయచేయండి. దానికి స్తోత్రాలు తండ్రివా. అయా నీ కృపతో మీరు మమ్మల్ని బలపరచని, నీ సన్నిధి మాతో ఉంచి ముందుకు నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బలారాధన కార్యక్రమం ముందుకు వెళ్దాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని వారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథం నుంచి కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 33వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సురేష్ అన్న ఈ యొక్క వాక్యాన్ని మన మధ్యలో చదివి వినిపిస్తారు. శరీరము దీని